ఇప్పుడు ఈ హైడ్రా అనే ఒక కమిటీ ఏదైతే వేశారో ఈ అక్రమ కట్టడాలను కూల్చేయడానికి ఇప్పుడు చాలా చోట్ల అంటే తెలంగాణలో, సో ఇది ఎక్కడి వరకు దారి తీయచ్చు అంటారు? అంటే ఇది నిజంగా జెన్యున్గానే పనిచేస్తుంది అంటారు? ఒక హైదరాబాద్లో మనం తీసుకున్నట్లయితే మనకు 1000కి పైగా లేక్స్ ఉండేవంటండి. ఈ గడిచిన ఒక 40 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ లేక్స్ అన్నీ స్ట్రంక్ అయిపోయాయి. అసలు లేక్స్ అనేవే లేవన్నమాట. ఇట్లాంటి కమిటీల బారిన పడకుండా మనం లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ లేదంటే కొనేటప్పుడే ఎటువంటి బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలంటే, విలేజ్ మ్యాప్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. మీరు కొనే ప్రాపర్టీ ఎప్పుడూ కూడా FTL బఫర్ జోన్కి బయటే ఉండాలి, లోపల ఉండకూడదు. వెరీ అర్బన్ జోన్స్, ఈ బఫర్ జోన్స్లో మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది? బఫర్ జోన్స్లో వ్యవసాయం చేయడానికి మనకు యాక్సెప్టబుల్ అండి, కానీ ఒక సాలిడ్ కన్స్ట్రక్షన్ అయితే మనం చేయకూడదు. అంటే అక్కడ వెంచర్స్ చేసే వాళ్ళని మనం నమ్మడానికి లేదా? మనకంటూ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి దానికి సంబంధించిన ఎలాంటి ఆర్టికల్స్ లేకపోతే, ఆథరైజ్డ్గా సోర్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్కిప్ చేయడమే మంచిదండి. ఓకే, బట్ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ల్యాండ్స్ కూడా అంటే వాళ్ళు కూడా కొన్ని నాలాల మీద చెరువుల మీద కట్టేశారనేది ఒక అలిగేషన్ అయితే ఉంది. ఈ హైడ్రా రూల్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే అనుగుణంగా ముందుకెళ్ళారనుకోండి, ఇప్పుడు కష్టంగానే అనిపించవచ్చు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈ మధ్య మనం చూస్తున్నాం, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు హైడ్రా అనే ఒక కమిటీ వేసి అక్రమ కట్టడాలని వాళ్ళు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ హైడ్రా వల్ల ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి లాభపడుతున్నారు అనేది కొన్ని విషయాల గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ స్రవంతి గారు మనతో ఉన్నారు. ఆవిడ ఒక ఇన్ఫ్రా హైట్స్ అనే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా రన్ చేస్తున్నారు. సో ఆవిడ అడిగి కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే వెంకట్ గారు. మేడం, అయితే ఇప్పుడు ఈ హైడ్రా అనే ఒక కమిటీ ఏదైతే వేశారో ఈ అక్రమ కట్టడాలను కూల్చేయడానికి ఇప్పుడు చాలా చోట్ల అంటే తెలంగాణలో పర్టికులర్గా చాలా చోట్ల ఈ హైడ్రా కమిటీ ద్వారా కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు గవర్నమెంట్. సో ఇది ఎక్కడి వరకు దారి తీయచ్చు అంటారు? అంటే ఇది నిజంగా జెన్యున్గానే పనిచేస్తుంది అంటారా? బేసికల్గా ఏంటంటే అండి, కొన్ని స్పెషల్ ఫోర్సెస్ని గవర్నమెంట్ అనేది కొన్ని విపత్తు సమయాల్లో కావచ్చు, లేదా ఏదైనా లాని కరెక్ట్ చేయడానికి కావచ్చు తీసుకొస్తూ ఉంటారు. అలాగే మనకు టాస్క్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఆక్టోపస్ కావచ్చు, అలాగే వీ హ్యావ్ సమ్ స్పెషల్ టీమ్స్ ఉన్నాయి. అలాగే హైడ్రా అనే ఒక కమిటీని కూడా కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం లైమ్లైట్లోకి తీసుకొచ్చింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బేసికల్గా మనము సిటీ తీసుకుంటే, మన హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఎంత వాస్ట్గా డెవలప్ అయిందనేది మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ డెవలప్మెంట్ అయ్యే ప్రాసెస్లో మనము న్యాచురల్గా మనకు ఏవైతే అందుబాటులో ఉన్నాయి, లైక్ చెట్లు కావచ్చు, పార్క్స్ కావచ్చు, లేకపోతే లేక్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆక్యుపై చేసుకుంటూ, డెమాలిష్ చేసుకుంటూ మనము రెసిడెన్షియల్ యాక్టివిటీస్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో దీనివల్ల మనకు ఎన్వైర్మెంటల్ వైజ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఎక్కడైతే ఎన్క్రోచ్మెంట్స్ అయ్యి ఈ బిల్డింగ్స్ అవన్నీ ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేస్తారో, ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎంక్రోచ్మెంట్కి గురయ్యి ఉంటాయి. అంటే ఒక హైదరాబాద్లో మనం తీసుకున్నట్లయితే మనకు 1000కి పైగా లేక్స్ ఉండేవంటండి. బట్ ఈ గడిచిన ఒక 40 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ లేక్స్ అన్నీ స్ట్రంక్ అయిపోయాయి. అసలు లేక్స్ అనేవే లేవన్నమాట. ఇవన్నీ ఏంటంటే కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్కి కారణమవుతాయి. అంటే వర్షాలు వస్తే మనం హైదరాబాద్ చూస్తాం, మన హైదరాబాద్ని మన్హాటన్తో పోలుస్తూ ఉంటాము, గ్లోబల్ సిటీ అంటుంటాము. కానీ ప్రపంచ దేశాలు కూడా మన డెవలప్మెంట్స్ విషయంలో చూస్తున్నప్పటికీ కూడా ఒక వర్షం వస్తే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డిస్టర్బ్ అవుతుందని చూసాం. వీటన్నిటిని నివారించడానికి ఇక మీదట ఫ్యూచర్లో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి రాకుండా ఈ అక్రమ కట్టడాలని కావచ్చు, FTLలో ఉన్న ల్యాండ్స్ కావచ్చు, కుంటల మీద లేక్స్ని ఆక్యుపై చేసినవి, వీటన్నిటిని అరికట్టడానికి లేదా ఆల్రెడీ కట్టిన వాటిని డెమాలిష్ చేయడానికి తీసుకొచ్చిన కమిటీ
హెచ్ఎండిఏ హైడ్రా అన్నమాట. ఈ హైడ్రా ఎలా పనిచేస్తుందంటే చూస్తూనే ఉన్నాం గత 10 రోజుల నుంచి అగ్రెసివ్గా కపుల్ ఆఫ్ ఏరియాస్లో వాళ్ళు వెళ్ళి విల్లాస్ కావచ్చు, కాంప్లెక్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా డెమాలిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నంలో అక్కడ ఆల్రెడీ కొన్న వాళ్ళు ఒక ఎండ్ యూజరు దీనికి సఫర్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు ఉంది. సో కాబట్టి హైడ్రా అనేది ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సీఎం గారు అండ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు దీన్ని లెడ్ చేస్తూ అగ్రెసివ్గానే ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ ఇది ఎంతకాలం సస్టైన్ అవుతుంది అనేది వేచి చూడాలండి. మేడం, అయితే ఇప్పుడు ఈ హైడ్రా లాంటి కమిటీల బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడైతే అంటే ఒక ల్యాండ్ పర్చేజ్ చేసినా, ఒక ప్లాట్ పర్చేజ్ చేసినా, ఏదైనా కన్స్ట్రక్షన్ చేసినా కూడా సో ఇట్లాంటి కమిటీల బారిన పడకుండా మనం లాస్ అవ్వకుండా ఉండాలంటే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ లేదంటే కొనేటప్పుడే ఎటువంటి బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు కూడా మీరు తీసుకున్నట్లయితే మనకు ఒక వెబ్సైట్ని రిలీజ్ చేశారండి, lakes.hmda.gov.in అని. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే దగ్గర ఒక 779 లేక్స్ విత్ ఇన్ హెచ్ఎండి. ఈ హైడ్రా వచ్చి విత్ ఇన్ హెచ్ఎండిఏ లిమిట్స్ వరకే పనిచేస్తుంది. అంటే సమ్వేర్ అరౌండ్ ఒక 2500 అబౌవ్ చైన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు పనిచేస్తుంది. సో ఇప్పుడు రిలీజ్ చేసిన వెబ్సైట్లో ఏంటంటే మీ కనుక అంటే మీ ఫ్లాట్ కానీ లేకపోతే మీ ప్రాపర్టీ కానీ ఈ లేక్స్లో, ఈ ఎఫ్టీఎల్లో కానీ లేక్స్ ఎంక్రోచ్మెంట్లో ఎక్కడైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ డిస్టిక్, మండలు, విలేజ్, మీ సర్వే నెంబర్ వచ్చి మీ సేల్ డీడ్లో ఉంటుంది. సో దాన్ని కనుక మీ సర్వే నెంబర్ తీసుకొని అక్కడే మీ సేల్ డీడ్లోనే మీకు డిస్టిక్, విలేజ్, మండల్ ఉంటాయి. సో మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ సర్వే నెంబర్కి అనుగుణంగా మీరు టైప్ చేసి విలేజ్ మ్యాప్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు క్లియర్గా తెలిసిపోతుంది. మీరు కొనే ప్రాపర్టీ ఎప్పుడూ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్కి బయటే ఉండాలి, లోపల ఉండకూడదు. సో వన్స్ మీరు అది తీసుకున్న తర్వాత హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఓవర్లాప్ చేయండి. అక్కడ ఓవర్లాప్ చేసినప్పుడు కనీసం కొంచెమైనా సరే మీకు అది ఎఫ్టీఎల్లో ఉంది, ఒక్క బై సర్వే నెంబర్ అయినా ఉంది అని అనిపిస్తే మాత్రం 100% అది ఎప్పటికైనా రిస్క్. అంటే 20 ఏళ్ల ముందు కొన్న వాళ్ళు కూడా ఈరోజు ఆ ప్రాబ్లమ్ని హైడ్రా త్రూ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు కనుక ప్రాపర్టీ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ లేక్స్ ఎక్కడ ఉంటాయి, కుంటలు ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని ఇప్పుడంటే హైడ్రా ఉంది, వెబ్సైట్ రిలీజ్ చేసిందని కాకుండా మీరు ఎప్పుడైనా ఎక్కడ ప్రాపర్టీ కొన్నా సరే విలేజ్ మ్యాప్ తీసుకోండి. ఆ విలేజ్ మ్యాప్లో మీకు తెలిసిపోతుంది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా అని కలర్ కోడింగ్స్తో ఇండికేషన్ ఉంటుంది. కాబట్టి ఏముందిలే పర్వాలేదులే వీళ్ళు పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీకు ఎంత ఆఫర్ ఇచ్చినా సరే మీరు బయటకు వచ్చి, మనకు చాలా ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీలు ఉంది, ప్రాపర్ రెసిడెన్షియల్ జోన్లో కొనుక్కోండి. ఈ 111 జియోలో కానీ, పెరి అర్బన్లో కానీ, బఫర్ జోన్స్లో కానీ వీటన్నిటిలో ఇన్వెస్ట్మెంట్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేశారనుకోండి, ఈరోజు హైడ్రా లాంటి కమిషన్స్ వచ్చినా రేపు పొద్దున ఇంకెలాంటి కమిషన్స్ వచ్చినా సరే మీ ప్రాపర్టీ సేఫ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు విలేజ్ మ్యాప్స్ చెక్ చేసుకోండి. హెచ్ఎండిఏ అయితే మాస్టర్ ప్లాన్ని చెక్ చేయండి. డిటిసిపి లిమిట్స్లో తీసుకుంటుంటే కూడా ఆ విలేజ్ మ్యాప్ తీసుకున్నారంటే అక్కడ మీకు కలర్ కోడింగ్తో లేక్ ఎక్కడుంది ఇవన్నీ అర్థమవుతాయి. దానికి అనుగుణంగానే మీరు ప్రాపర్టీ కొనండి. మేడం, అయితే ఈ పెరి అర్బన్ జోన్స్, ఈ బఫర్ జోన్స్లో మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది? అంటే ఇప్పుడు 111 బఫర్ జోన్స్లో వ్యవసాయం చేయడానికి మనకు యాక్సెప్టబుల్ అండి, కానీ ఒక సాలిడ్ కన్స్ట్రక్షన్ అయితే మనం చేయకూడదు. చేయకూడదు. వేరాజ్ పెరి అర్బన్లో మనం 25% వరకు కన్స్ట్రక్షన్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 111 జియో అయితే 15%. అది చూసి చూడనట్టు కొంతమంది 25% వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటారు. కానీ ఇవి గజాల్లో కొనే వాళ్ళకి హెల్ప్ అవ్వదండి. ఎవరైతే ఎకరాల్లో కొంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం 111 జియో తీసుకుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరగా వెస్ట్ పార్ట్లో మ్యాక్సిమం ఆఫ్ ద ల్యాండ్ బ్యాంక్స్ అన్నీ కూడా 111 జియోలో ఉన్నాయి. సో పీపుల్ ఎవరైతే ఏకర్స్లో కొంటారో వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఎందుకంటే మిగిలింది వ్యవసాయం చేసుకుంటారు, కొంచెం ఉన్న దాంట్లో ఫామ్ హౌస్ కట్టుకుంటారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అక్కడ లేఅవుట్ వేసి అమ్ముతుంటారు చూడండి, అది ఒక సామాన్యుడిని దెబ్బతీస్తుంది అనమాట. కాబట్టి ఎప్పటికీ కూడా 111 జియోలో కానీ, బఫర్ జోన్లో కానీ, పెరి అర్బన్లో కానీ గజాలలో కొనడం అనేది ఎంకరేజబుల్ కాదు. అంటే అక్కడ వెంచర్స్ చేసే వాళ్ళని మనం నమ్మడానికి లేదంట. అంటే
ఎందుకంటే ఇది కన్వర్షన్కి పాసిబుల్ అవుతుంది, మీరు పర్మిషన్ తెచ్చుకోవచ్చు అని చెప్పినా సరే మనకంటూ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి దానికి సంబంధించిన ఎలాంటి ఆర్టికల్స్ లేకపోతే, ఆథరైజ్డ్గా సోర్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ స్కిప్ చేయడమే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా, 20 ఏళ్ల క్రిందట కట్టిన బిల్డింగ్స్ కూడా కూల్ చేస్తున్నారు కదా, మరి దీన్ని ఎవరు ఆపుతున్నారు? కాబట్టి ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనకు ఏ సర్వే మ్యాప్ అయినా దొరుకుతుందండి. మనం తెలంగాణ సర్వే భవన్కి వెళ్తే ఏ విలేజ్ మ్యాప్ అయినా దొరుకుతుంది మీకు. ఆ విలేజ్ మ్యాప్ని కనుక మీరు ఒక లీగల్ ఒపీనియన్కి లాయర్కి ఇచ్చినా సరే, ఒక సర్వేయర్ చూసినా సరే, అక్కడ ఏమున్నాయనేది మీకు క్లారిటీ ఇచ్చేస్తారు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే జనరేషన్స్కి, అదొక ఎమోషన్ కదండి. సో ఖచ్చితంగా కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇలాంటి ఒక కమిషన్స్ ఫామ్ అయినప్పుడు, లేకపోతే రేపు పొద్దున ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీ ప్రాపర్టీ స్టాండ్ బై అవుతుంది కదా. మేడం, అయితే హైడ్రా కమిషన్ అనేది ఒక ప్రొసీజర్ని ఫాలో అవుతుందంటారా, లేదంటే కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తుందంటారా? లేదండి, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం రీసెంట్ ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే అంటే వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటి అంటే, ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ అయింది, ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై అయ్యింది అనే దానికి అనుగుణంగానే వెళ్తున్నారు. సో అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారా, పెద్ద సెలబ్రిటీ ఉన్నారా, లేదా ఒక పొలిటికల్ లీడర్ ఉన్నారా అనేది అయితే కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే దిస్ స్పెషల్ కమిటీ దీనికంటూ కొన్ని రూల్స్ పెట్టుకొని ఉన్నారు, దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, బట్ ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ల్యాండ్స్ కూడా, అంటే వాళ్ళు కూడా కొన్ని నాలాల మీద చెరువుల మీద కట్టేశారు అనేది ఒక అలిగేషన్ అయితే ఉంది. బట్ వాళ్ళని కూడా అటెంప్ట్ చేస్తుందంటారు హైడ్రా? మేబీ చేయొచ్చండి. అంటే ఇది గవర్నమెంట్కి అతీతంగా దాని రూల్స్కి అనుగుణంగా పనిచేస్తే పవర్లో ఉన్న వాళ్ళైనా పవర్లో లేని వాళ్ళైనా ఎవరికైనా సరే ఇది ఒక ఎలా ఉండాలి అంటే, ఒక డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ కట్టారు, ఇది రన్ అయ్యింది, ఇప్పుడు ఇది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఈ యొక్క డెసిషన్ని మన అందరూ హ్యాపీగానే చెప్తున్నారు, లైక్ ఇట్స్ గుడ్, ఇది చేంజ్ కరెక్షన్ అవ్వాలి అని. ఇక్కడ కూడా వేరియేషన్ చూపించారనుకోండి, ఇంకా దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఇలాంటి ఒక కమిటీ ఫామ్ అవ్వడంలో పాయింట్ అయితే లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పవర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కరెంట్ ఎగ్జిస్టింగ్ ఎవరున్నారనేది పక్కన పెట్టేసి, ఈ హైడ్రా రూల్స్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది అనే అనుగుణంగా ముందుకెళ్ళారనుకోండి, ఇప్పుడు కష్టంగానే అనిపించవచ్చు. ఎందుకంటే ఆ రోజు మాకు డబ్బులు ఉన్నాయి, మేము అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి మా హైరేస్ కట్టినాము, మా విల్లాస్ కట్టినాము అనేది బిల్డర్ యొక్క నెగ్లిజెన్సీ. అలాంటి బిల్డర్స్ అందరూ భయపడతారు, కరెక్షన్లోకి వస్తారు. లేదు, ఇప్పుడు కూడా ఆ పార్షియాలిటీ వచ్చింది అనుకోండి, ఇంక ఇది ఎప్పటికీ మారదన్నమాట. మేడం, అయితే మీరే అంటున్నారు ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ భయపడుతున్నారు, ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు అని చెప్పేసి. సో ఈ భయం అనేది అలాగే పబ్లిక్లో ఉండిపోయి, అంటే మన హైదరాబాద్లో ల్యాండ్ రేట్స్ ఏమైనా పడిపోయే అవకాశం ఉంటుందంటారా బికాస్ ఆఫ్ దిస్ హైడ్రా? యాక్చువల్గా వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదా. ప్రైజులు అయితే పడిపోవండి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ లిమిట్స్లో కదా జరుగుతుంది. సో హెచ్ఎండిఏ లిమిట్స్లో మనం విత్ ఇన్ ద సిటీ తీసుకుంటే గజం మనకు ₹1,00,000 కూడా ఉంది. అదే పర్ స్క్వేర్ ఫీట్ తీసుకుంటే మనకు స్టార్టింగ్ ₹5,000 పర్ స్క్వేర్ ఫీట్ నుంచి హయ్యెస్ట్ ₹43,000 పర్ స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఉంది. సో ఒకవేళ ఇది అదర్ డిస్ట్రిక్ట్స్లో డిటిసిపి లిమిట్స్లో అటు సైడ్ ఏమైనా జరుగునుంటే కొంచెం ఇంపాక్ట్ ఉండుండేదేమో. బట్ ఇదేంటంటే ఒక అలర్ట్ మూమెంట్, ఇలాంటివి చేయకూడదు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు, మనం న్యాచురల్ రిసోర్సెస్ని కాపాడుకోవాలి, సహజ సిద్ధమైన వనరుల్ని కాపాడుకోవాలి, ఇలాంటి ఒక మెసేజ్ అన్నమాట. సో ఎవరైతే చూసుకుందాంలే అని చెప్పి అగ్రెసివ్గా బిల్డింగ్స్ కట్టేసి లేఅవుట్స్ వేసిన వాళ్ళందరికీ ఒక అలర్ట్ మూమెంట్. సో ఇది ఒక డెవలపర్కి, ఒక బిల్డర్కి, ఒక రియాలిటర్కి ఒక అలర్ట్ మూమెంట్ అన్నమాట. సో కాబట్టి ఏంటంటే హెచ్ఎండిఏ లిమిట్స్లో చేశారు కాబట్టి ఆల్రెడీ విత్ ఇన్ ద డెవలప్డ్ జోన్స్లో ఇది జరుగుతుంది కాబట్టి ప్రైజెస్ అయితే ఇంపాక్ట్ అవ్వవండి. కానీ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కాన్షియస్లోకి వస్తారు, ఇది ఎఫ్టీఎల్లో ఉందా, ఇది లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ విల్లాస్, లేక్ సైడ్ అపార్ట్మెంట్స్ అంటున్నారు కదా. సో ఇవన్నీ జనాలు చూసుకుంటారు, ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటారు కదా, చూసుకొని కాన్షియస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు సంగారెడ్డి హైవేలో మామూలుగా మనకి ఎలా ఉంది, ముంబై హైవేలో ఎలా ఉందంటే కొన్ని చోట్ల ఈ లేక్ వ్యూ, ఈ ఫామ్ హౌసెస్ అన్ని ఉన్నాయి, కొన్ని వెంచర్స్. సో వాటిని మనం ఎట్లా గుర్తుపట్టాలి అంటే, అది కూడా ఈ డిజాస్టర్లో ఏమైనా
ఇదయ్యే అవకాశం? దట్ ఈస్ వాట్ అండి. ఇప్పుడు మనకు lakes.hmda.go.in వెబ్సైట్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్లో 779 లేక్స్ ఉన్నాయి. సో హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న లేక్స్ ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్ళి ఒకవేళ మీకు అక్కడ ప్రాపర్టీ ఉంటే మీ సేల్ డీడ్ తీసుకొని మీ సర్వే నెంబర్ టైప్ చేసి మీ విలేజ్ మ్యాప్ అక్కడ ఒక మంచిగా మీరు లాగిన్ అయితే మీకు అర్థమైపోతుంది. వెళ్ళి చెక్ చేసుకున్నారంటే నీట్గా తెలిసిపోతుంది. అలా మనం చెక్ చేసుకోవచ్చు. దానికోసమే మనకి వెబ్సైట్ అనేది రిలీజ్ చేశారు. సో మేడం, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కాబట్టి అది హైడ్రా తీసుకొచ్చింది. మరి నెక్స్ట్ ఏదైనా వేరే గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ హైడ్రాని వాళ్ళు ఈ కమిటీని వాళ్ళు కొలాప్స్ చేశారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ హైడ్రా వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఒక ఎండ్ యూజరే, కొనుక్కున్న వాళ్ళే ఇంపాక్ట్ అవుతున్నారు. ఒక సగటు ఇన్వెస్టర్ ఎవరైతే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ లేకపోతే ఎఫ్టిఎల్లో కొన్న వాళ్ళు, విల్లాస్ కొన్న వాళ్ళు ఎండ్ యూజరే ఇంపాక్ట్ అవుతున్నారు అనమాట. సో రేపు పొద్దున హైడ్రాని డెమాలిష్ చేసినా సరే, కన్స్ట్రక్షన్ అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షనే కాబట్టి కదా యాక్షన్ తీసుకున్నారు. సో మళ్ళీ వేరే గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు కూడా ఎంక్రోచ్మెంట్ని ఎంకరేజ్ చేయరు. న్యాచురల్గా ఉన్న వాటి ప్లేసెస్ని రెసిడెన్షియల్గా కన్వర్షన్కి పాసిబిలిటీ ఎంత మేరకు ఉందో చూసుకొని అది వీలైతే కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఎంకరేజ్ చేయరు. గవర్నమెంట్కి కూడా తెలియదండి గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్లో ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాల భూమిలో ఎవరు ఆక్యుపెన్సీలో ఉన్నారనేది తెలియదు కదా. వాళ్ళు ప్రతిసారి మానిటర్ చేయలేదు. అక్కడ ఏదైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు ఓకే అక్కడ ఒక తాండా ఫామ్ అయ్యింది, అక్కడ ఎవరో పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వెకేట్ చేయమంటారు. అదొక నార్మల్ పీపుల్ అనుకుందాం, మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళు వర్కర్స్ అనుకుంటాం, పెద్ద యాక్షన్ ఏం తీసుకోరు. అదే అక్కడ ఒక పెద్ద బడా కన్స్ట్రక్షనే జరిగింది అనుకోండి, యాక్షన్ తీసుకుంటారు కదా. సో ఇది గవర్నమెంట్కి ఒక రకంగా ప్లస్ అయిన డెసిషనే. కాకపోతే వాళ్ళు దీన్ని ఎంత మేరకు కమిటీని కంటిన్యూ చేస్తారా లేకపోతే వేరే పద్ధతుల్లో వీటి మీద యాక్షన్స్ తీసుకుంటారా అనేది అప్కమింగ్ గవర్నమెంట్ యొక్క చాయిస్. అది మేడం, అయితే ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న కొంతమంది స్ట్రాంగ్ లీడర్స్ కొన్ని అక్రమ కట్టడాలు కట్టారనేది పబ్లిక్ నుంచి వస్తున్న ఒక ఇది. సో వీళ్ళ మీద కూడా ఈ కమిటీ స్ట్రాంగ్గా పనిచేస్తుందంటారా? అయితే కమిషనర్ గారు ఉన్నారు రంగనాథ్ గారు, ఆయన అంత స్ట్రాంగ్గా పనిచేసే అంటే అంత ఉందంటారా స్ట్రెంత్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ కమిటీ గవర్నమెంట్ పవర్కి అనుగుణంగా కాకుండా వాళ్ళ రూల్స్కి అనుగుణంగా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నారు హైడ్రా 3 phases పనిచేస్తుంది. ఫస్ట్ వచ్చి ఎన్క్రోచ్మెంట్స్ ఎఫ్టిఎల్, సెకండ్ వచ్చి బఫర్ జోన్, థర్డ్ వచ్చి 111 జీవోలో ఆక్యుపెన్సీ. ఈ 3 విధాలుగా పనిచేస్తాయని చెప్తున్నారు. ఆల్రెడీ ఇలాగే పనిచేయాలని ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నా, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ ఉన్నా, నా ఫామ్ హౌస్ ఉన్నాయి, మీదున్నా, ఎవరిదున్నా సరే ఇఫ్ ఇట్ ఈజ్ అగైనెస్ట్ టు దీస్ రూల్స్ ఖచ్చితంగా డెమాలిష్ చేయాలనేదే వాళ్ళకున్న ఆథరైజేషన్. బట్ ఒకవేళ మనకిప్పుడున్న లీగల్ పరంగా ఒకవేళ అలా కట్టుకుంటే, లేదా హై రైజెస్ కావచ్చు లేదా ఇండిపెండెంట్ హౌసెసే కావచ్చు, కోర్టు నుంచి స్టే తెచ్చుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అవతల పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉంది తన ప్రాపర్టీని సేవ్ చేయడానికి అనే దాన్ని బట్టి ఫైట్ కూడా చేయొచ్చు. అలా మేడం, అయితే ఇప్పుడు కట్టిన కట్టడాలన్నీ కూడా గత గవర్నమెంట్లో, లాస్ట్ గవర్నమెంట్లో అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చిన పర్మిషన్స్ అయి ఉంటాయి అవన్నీ కూడా. సో మరి వాళ్ళు ఎలా ఇచ్చుంటారు పర్మిషన్ వీటికి? ఇది డిపెండ్స్ అండి. ఇది ఎలా అంటే దిస్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఇందులో ఒక్క డిపార్ట్మెంట్దే మిస్టేక్ అని మనం చెప్పలేము. బికాస్ ఇట్ ఈజ్ ఎ కలెక్టివ్ థింగ్. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలి అంటే ఇట్ హ్యాస్ టు అండర్గో సర్టెన్ ప్రాసెస్. ఒక అపార్ట్మెంట్ రావాలి అంటే బిల్డింగ్ పర్మిషన్ దగ్గర నుంచి హై రేస్ అయితే అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ దగ్గర నుంచి అన్నీ ఒక ఫేజెస్ వైజ్ పర్మిషన్లు తీసుకుంటూ రావాలి. అంటే డాక్యుమెంట్లు సృష్టించుకుంటూ రావాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరిగే ప్రాసెస్లో ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ మైట్ బీ ఇన్వాల్వ్డ్, హ్యాస్ టు బీ ఇన్వాల్వ్డ్ ఆల్సో. లేకపోతే నేను ఒక లేక్ పూడ్ చేస్తాను, నేను బిల్డింగ్ కట్టేస్తానంటే కుదరదు కదండి. సో ఎస్, ఇట్స్ ఎ కలెక్టివ్ థింగ్. బట్ ద పాయింట్ ఏంటంటే సర్టెన్ థింగ్స్లో అక్కడ లేక్ అవసరం లేదనుకున్నప్పుడు గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకొని ఇక్కడ కన్వర్షన్కి పాసిబిలిటీ వీలవుతుంది అని చెప్పి ఏమైనా డెసిషన్స్ తీసుకొని అలా కూడా పర్మిషన్స్ ఇచ్చి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్. వాళ్ళు ఎలా అప్రూవల్స్ ఇచ్చారు అని మనం చెప్పడం, ఎందుకంటే వీ కెనాట్ సే గవర్నమెంట్ నెగ్లిజెన్సీ అని మనం మాట్లాడలేము. మనం ఓన్లీ చెప్పగలిగింది ఏంటంటే ఒక సగటు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత పెద్ద బిల్డరా అనేది పక్కకు పెట్టేసి మీరు మాస్టర్ ప్లాన్ చూసుకోండి,
విలేజ్ మ్యాప్ చెక్ చేసుకోండి, అక్కడ ఏ ఉన్నాయో చెక్ చేసుకోండి, అది ఏ జోన్లో వస్తుందో చెక్ చేసుకోండి, దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతే, అది మనం చెప్పగలం. మేడం, అయితే ఇప్పుడు మీరు ఇది ఓన్లీ మనకి ఈ హెచ్ఎండిఏ పరిధిలోనే జరుగుతుంది హైడ్రా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకి హెచ్ఎండిఏ పరిమితిలో చాలా రీసేల్ ప్లాట్స్ కానీ హైరైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి మనం ఒక సెకండ్ సేల్కి వెళ్ళినప్పుడు, సెకండ్ కొనాలని వెళ్ళినప్పుడు బట్ అక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన ఏముంటాయి డాక్యుమెంట్స్ పరంగా? ఫస్ట్ ఈసీ చూసుకోవాలండి, సేల్ డీడ్ చూసుకోవాలి, ఈసీ చూసుకోవాలి. ఈసీ చూసుకున్నామంటే మనకు ఆ ప్రాపర్టీ మీద ఏమేమి లోన్స్ ఉన్నారు, ఎంతమంది ఓనర్స్ ఉన్నారు, ఇవన్నీ మనకు వచ్చేస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్. ఆల్రెడీ ఒకవేళ బ్యాంక్ లోన్ ఉంది అనుకోండి, ఇంకా ఈజీ ఉంటుంది. ఒక బ్యాంక్ అంత ఈజీగా లోన్ ఇవ్వదు కాబట్టి, సో బ్యాంక్ లోన్ ఉంది అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ జెన్యూనిటీగా కన్సిడర్ చేయండి. ఆల్రెడీ రీసేల్కి వెళ్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అన్ని క్లియరే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ప్రిలిమినరీ లీగల్ రిపోర్ట్ తీసుకోండి, కొంచెం గ్రౌండ్ వర్క్ చేయండి. దానికి అనుగుణంగా ఆ ప్రాపర్టీ మీద ఎలాంటి అలిగేషన్స్ ఉన్నాయనేది మనకు అర్థమైపోతుంది. మేడం, అయితే ఇప్పుడు హైడ్రా ద్వారా ఏవైతే అక్రమ కట్టడాన్ని కూల్చేస్తున్నారో ఆ ప్లేసెస్లో ఇప్పుడు కొంతమంది కామన్ పీపుల్ కూడా ఉంటారు, కొంతమంది పొలిటీషియన్స్ ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు. మరి వీళ్ళకి కాంపెన్సేషన్ ఏమి ఇస్తున్నారు అక్కడ? మరి ఆ ల్యాండ్ని నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఎలా యూజ్ చేసుకోబోతుంది? సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అండి, అక్కడ కామన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు, వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే పేపర్లలో రాసుకునేవాళ్ళు, ఏమంటారు, జస్ట్ ఈ ల్యాండ్ తాతల నుంచి అని, ఏమి అసలు రిజిస్ట్రేషన్ ఉండదు, ఏముండదు. కానీ వాళ్ళు అక్కడ ఉండనే, ఆ స్థలంలో వాళ్ళ ఆక్యుపెన్సీలో ఉండనే ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, వాళ్ళకి ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా గవర్నమెంట్, వాళ్ళు కామన్ పీపుల్, వాళ్ళకి నెసెసిటీ ఉంది అనుకుంటే వాళ్ళు 100% ఏం చేయాలి అంటే వాళ్ళకి అట్లీస్ట్ రెసిడెన్షియల్ ప్రావిజన్ అన్నా కల్పించగలగాలి, ఏదో హౌసింగ్ స్కీమ్స్ అన్నా ఇప్పించగలగాలి. ఆ ప్లేస్ కాకపోయినా ఇంకెక్కడైనా, ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల నుంచి ఉండొచ్చు, 15 ఏళ్ల నుంచి ఉండొచ్చు, కానీ ఎవరు అడగకపోయి ఉండొచ్చు వాళ్ళని. సో పట్టా భూములు అంటాం కదండి, అలా అనమాట. సో వేరాజ్ ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది అనుకుందాం, సో దానికి కాంపన్సేషన్ అనే దానికంటే వీళ్ళు ఎన్ఓసి ఇస్తే బెటర్. అంటే ఇప్పుడు ఈ కమిటీ ఏదైతే ఉందో, హైడ్రా అనే కమిటీ, ఒకవేళ అలాంటి ప్లేసుల్లో ఉన్నా సరే యాక్సెప్టెడ్ అన్న ఎన్ఓసి కనుక ఇవ్వగలిగితే అది ఫ్యూచర్కి కూడా సెక్యూర్డ్గా ఉంటుందన్నమాట. బట్ గవర్నమెంట్ ఇప్పుడు డెమాలిషన్ ప్రాసెస్లోనే ఉంది అని మనం అనుకునే దానికంటే దీన్ని నెక్స్ట్ లెవెల్కి కూడా తీసుకెళ్తారేమో. కామన్ పీపుల్, ఒక రెగ్యులర్ పీపుల్కి వీళ్ళు ఏదైనా హౌసింగ్ స్కీమ్ ఇవ్వగలుగుతారేమో కూడా మనం వేచి చూడాలన్నమాట. ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి, మేబీ వాళ్ళు దాంట్లో ఇంకేదైనా ప్రయత్నం చేయొచ్చు. లైక్ ఇప్పుడు మైత్రివనం ఎలా కట్టారు, అట్లా ఏమైనా కట్టే స్కోప్ ఉండొచ్చేమో. అదంతా మనం ఫర్దర్గా, ఎందుకంటే ఇదంతా 1 month నుంచే జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా ఆ ల్యాండ్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తారనేది మనం వేచి చూడాలి. పబ్లిక్ నుంచి కూడా కొన్ని ఒపీనియన్స్ వస్తున్నాయి, ఏమంటున్నారంటే కూల్ చేయడం కంటే కూడా ఆ బిల్డింగ్స్ని వాడుకోవచ్చు కదా గవర్నమెంట్, ఎందుకు అలా కూల్ చేయడం అనేది కూడా. కానీ హైడ్రా యొక్క ఎజెండా ఏంటండి, ఏవైతే ఇలా అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిల్ని డెమాలిష్ చేయడమే కదా అనేది వాళ్ళ ఒపీనియన్. కాబట్టి అందుకని అలా వాళ్ళు డెమాలిషన్కే వెళ్తున్నారు. బట్ ఇదనే కాదండి, ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్డు చేస్తున్నప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్లో భూములు పోయాయి, ఇల్లులు పోయాయి, అన్నీ పోయాయి. ఇప్పుడు సిటీలో కూడా ఎక్కడైనా ఫ్లైఓవర్ వస్తుంది అనుకోండి, మాస్టర్ ప్లాన్ ఐడియా లేకుండా రోడ్డు మీద వరకు వచ్చేసి ఇల్లులు కట్టుకున్న వాళ్ళందరూ ఇచ్చేశారు కదా. ఇప్పుడు ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కూడా మనం తీసుకున్నట్లయితే కేబీఆర్ పార్క్ ఎక్కడి వరకు ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. సో అలా మనకేంటంటే డెవలప్మెంట్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం కోసము అవసరమైతే ఇల్లులు పోయిన రోజులుంటే అది జెన్యూన్గా అనుకోండి, గవర్నమెంట్ కొంచెం కాంపన్సేట్ చేస్తుంది. లేదు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే డెమాలిష్ చేస్తుంది, అలా అనమాట. సో థ్యాంక్ యూ మేడం, హైడ్రా గురించి మీరు చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.